చూడు ఇప్పుడు చూడు అదే రూపం కనసం నీళ్ళు కండాలా దాంట్లో కనసన్నా ఇది అక్కడ ఏదో ఉంది హాయ్ గైస్, ముందుగా అందరికి థ్యాంక్ యూ సో మచ్. నేను అడగంగానే చాలా మంది మీ ప్రాబ్లం ఏంటి మీకు హెల్ప్ చేస్తామని చాలా మంది అయితే పెట్టారు. సో ముందుగా మీరు చెప్తున్న దానికి, మీరు చూపించిన లవ్ కి థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఇంత లవ్ చూపిస్తారు, ఇంత నాకు సపోర్ట్ గా ఉంటారు అనేసి. మెయిన్ థింగ్, ఇప్పుడు నేను ఈ రోజు ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే, కొన్ని రోజుల క్రితం నాకు ఒక లేడీ అమ్మ వయసు ఉంటుంది, ఆమె నాకు మెసేజ్ చేసింది అనమాట. నైనా నీ వీడియో నేను చూస్తూ ఉంటాను, నేను నీ వీడియోస్ మొత్తం మా అమ్మాయిని అడిగి మరీ చూస్తుంటాను. మీరంతా, నువ్వు, బాబ్జీ, సుధీర్, ఖలీల్, మీరంతా నాకు పిల్లల్లాగా, అమ్మకి కొడుకులు లేరంట. సో మీరందరూ నా కొడుకుల్లా ఫీల్ అవుతుంటాను, నేను మీ వీడియోలు చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాను అని ఎంతో ఎమోషనల్ గా మాట్లాడి, ఎంతో ఇదిగా ఆమె చెప్పింది అనమాట. చెప్పిన తర్వాత లాస్ట్ లో ఆమె ఒక మాట అన్నది, నైనా నీకు ఏదైనా మేము ఇట్లా డబ్బుల పరంగా ఇవ్వాలి అనుకుంటున్నాను, ఏం చేయాలన్నా అంటే, అమ్మా నాకు వద్దమ్మా, ఇట్లా ఏమీ తీసుకోవాలనుకోవట్లేదమ్మా. అది అంటే, లేదు నైనా అలా అంటే ఎట్లా, నీకు అమ్మలాగా నేను ఇస్తాను, నువ్వు తీసుకోవాలంటే. అప్పుడు నాకు ఎందుకో ఆలోచించి ఓకే అని తీసుకున్నాను. దాని తర్వాత అమ్మ నీకు ఏదైనా ఛానల్ కానీ ఇలా ఏదైనా హెల్ప్ ఉన్నా కూడా తీసుకున్నాను. ఆమె అభిమానం చూసినప్పుడు నాకు అనిపించింది, సో ఆమెలాగే ఇంకా చాలా మంది మమ్మల్ని అభిమానించే వాళ్ళు ఏదైనా హెల్ప్ చేయాలి, ఏదైనా వీళ్ళకి ఇవ్వాలి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా, గిఫ్ట్లు ఇవ్వాలి అలా. సో అలా వద్దు, మాకు పర్సనల్ గా ఇచ్చేదైతే వద్దు. అల్హమ్దుల్లా మేము బాగానే ఉన్నాము, ఏదో వచ్చిన కాడికి తింటూ హ్యాపీగా ఉన్నాము. మేము పర్సనల్ గా కాకుండా ఛానల్ కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాము. సో అది ఎలా అంటే, ఇప్పుడు చాలా మంది కొన్ని కామెంట్లు మీరు చదివారో లేదో, చాలా మంది మా కామెంట్లు వస్తుండే, సమ్ టైమ్ మీ వాయిస్ క్లారిటీ రావట్లేదు, మేము ఇప్పుడు కెమెరా ఇలా ఉంటుంది, మేము ఇలా తిరిగినప్పుడు ఈ ఫేస్ ఇలా వెళ్ళిపోతుంది వాయిస్, ఆ మాట క్లారిటీకి వినిపించడం లేదు. రూమ్లలోకి వెళ్ళిన తర్వాత రీవబ్బుతో వాయిస్ క్లారిటీ రావటం లేదు. సో చాలా మంది మైక్ యూజ్ చేయండి అంటున్నారు. అలాగే కెమెరా కూడా సరిగ్గా క్లారిటీ రావట్లేదు, కొన్ని చోట్ల నైట్ లో డార్క్ ఎక్కువ అయిపోతుంది, కనపడటం లేదు అని ఇలా కామెంట్లు పెడుతున్నప్పుడు అప్పుడు ఆలోచన వచ్చింది. సో మీ నుంచి నేను హెల్ప్ తీసుకున్నాము, ఛానల్ కోసము నేను ఇన్వెస్ట్ చేద్దాము అనేసి డిసైడ్ అయ్యాను ఫ్రెండ్స్. సో అనుకుని నేను ఆ స్ట్రగుల్ అడగాల వద్దా అనేసి నేను ఒక 1 వీక్ దాకా నేను ఇంకా మైండ్ లోనే అది ఆలోచన పెట్టుకుని వీడియోస్ కూడా సరిగ్గా తీయలేకపోయింది. అందుకే వీడియోలో డల్ గా ఉన్నది కూడా అందుకే. నేను అడిగితే ఏమనుకుంటారో, తప్పుగా అనుకుంటారేమో, లేకుంటే ఏదైనా ఒక మాట ఫీల్ అవుతారేమో అనే ఉద్దేశంతో నేను అడగడానికి ఇంత ఇబ్బంది పడ్డాను ఫ్రెండ్స్. సో ఈ రోజు అయితే నేను ఇప్పుడు ఈ విషయాన్ని అయితే మేము ముందర చెప్తున్నాను. ఛానల్ కోసం మీ నుంచి నాకు కొద్దిగా సహాయం అయితే కావాలి. అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు మమ్మల్ని సపోర్ట్ చేస్తూ, మా వీడియోస్ చూస్తూ, మీకు మేము ఎంటర్టైన్మెంట్ ఇస్తూ, మమ్మల్ని మీ కుటుంబంలో ఒక వ్యక్తిలాగా భావించి, మా మంచి కోరి మాకు ఎన్నో జాగ్రత్తలు చెప్పింటారు. మా కోసం ఎంతో మంది దేవుళ్ళతో ప్రార్థనలు చేసింటారు, ఎంతో మంది మేము హ్యాపీగా ఉండాలని కోరుకుని ఉంటారు. అందరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ. ఇప్పుడు విషయానికి వస్తే, అబ్దుల్ చెప్పాడు కదా, మీకు క్లారిటీ లేదు, వాయిస్ సరిగా రావట్లేదు అవన్నీ చెప్తున్నారు కదా. మాకు కూడా ఉంది. ఎందుకంటే సమ్ టైమ్స్ వాయిస్ అనేది మేము కూడా ఎడిట్ చేసేటప్పుడు మాకు కూడా సరిగా వినిపించడం లేదు. ఆ వాయిస్ క్లారిటీస్ ఎన్ని మేము డబ్బులు పెట్టి తీసుకోవాలా, కొన్ని కెమెరాస్ తీసుకోవాలా, క్లారిటీగా వచ్చేది అన్ని చూసుకోవాలంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే మా దగ్గర మనీ అంతంత మాత్రమే ఉందన్నమాట. ఇప్పుడు మీకు తెలిసిందే విషయము,
నేను ఫ్యామిలీ మ్యాన్, అబ్దుల్ ఫ్యామిలీ మ్యాన్. అబ్దుల్ ఉండి చేత్తో ఫ్యామిలీని నెట్టుకొని రావాలా. ఇంట్లో పెద్ద కొడుకు, బాధ్యతలు ఉంటాయి. నాకు మా వైఫ్, పాప, నా ఖర్చులు, సంసారం అనేది నాది నడుస్తూ ఉంది. ఇద్దరికి అంతంత మాత్రం నడుస్తున్నాయి. ఉండే డబ్బులతో అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, దాంట్లోకే అయిపోతుంది అనమాట. మేము లాంగ్ వెళ్తున్నాం, చెన్నై వెళ్తున్నాం, అక్కడ వెళ్తున్నాం. మాకు దాదాపు ఒక రోజు ఖర్చులే మాకు 5,000-6,000 వస్తుంటాయి. మేము మంత్లీ కష్టపడినా కూడా మాకు వచ్చే శాలరీస్ 15,000, 20,000. అట్లా మేము 4 చోట్లకి వెళ్ళామంటే ఆ శాలరీ అయిపోతుంది. మళ్ళీ ఇంట్లో నెట్టుకొని రావాలంటే కష్టంగా ఉంది. అలాగని చెప్పేసి మిమ్మల్ని ఏ పొద్దు కూడా అడగదలుచుకోలేదు. కానీ బట్ ఈ పొద్దు ఎందుకు అడుగుతున్నామంటే మీకోసము, మీకు ఇంకా మంచి క్లారిటీతో, మంచి వాయిస్ బాగా క్లారిటీగా ఉండి, మీకు ఎక్విప్మెంట్ తో మంచిగా మేము మీకు చూపిద్దామనే ఉద్దేశంతో ఈ యొక్క హెల్ప్ అనేది మిమ్మల్ని అడుగుతున్నాం. అంటే మేము ఇలా డబ్బులు అడుగుతున్నాము అందరినీ అనేసి ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దండి. మీ దగ్గర నుంచి ఆశించేదంటూ ఏం లేదు మాకు. మీరు ఎంత తోచినంత అంత వేయండి చాలు మాకు. ఎందుకంటే మేము అది వంటల ఛానల్ పెట్టాం కదా, దాంట్లో కూడా 2 లక్షలు లాస్ట్ వచ్చింటే దాంట్లో మేమేం అడగలే అప్పుడు కూడా. ఎందుకంటే అప్పుడు ఏదో మేము తింటాను, తిరుగుతాను, వెళ్తాండేది. ఇప్పుడు ఏమనుకోదండి ఫ్రెండ్స్, ఇబ్బందులు ఉన్నాం. దయచేసి చేతులు జోడించి అడుగుతున్నాం కోసం, ప్లీజ్ ఎవరన్నా హెల్ప్ చేయండి. కానీ మిమ్మల్ని మటుకు ఎప్పటికీ మర్చిపో. మేమైతే నేను కూడా ఇంతలా ఎవరిని అడుగుకోలే, మిమ్మల్ని అడుగుతానా ఏమనుకోకండి. చాలా మంది కూడా చెప్తూనే ఉన్నారు, మేము పర్సనల్ గా గిఫ్ట్లు ఇస్తాము, అవి ఇస్తాం, ఇవి ఇస్తామని. అవి కూడా మాకు ఏమొద్దు. 1 రూపాయి కూడా మేము బాగుంటే మీకే గిఫ్ట్లు, రిటర్న్ గిఫ్ట్లు ఇస్తాం. మేమే ఆలోచించాల్సిన అవసరం పేపర్ లో రాసుకొని ఎంత మీ నేమ్స్ అన్ని రాసుకొని ఎంతమంది మాకు సాయం చేశారు అంతమందికి మేమే రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం. నేను ఇంకో విషయం కూడా చెప్పినాను బాబ్జీ మన సబ్స్క్రైబర్లకి, తొందరగా 100K పూర్తి చేయండి. ఆర్స్లీ హిల్స్ లో మీటప్ పెట్టేసి ఆడే బాబ్జీ చేత వంట వండించి అందరికి తినిపించి పంపిస్తామని చెప్పినాను. సో అది ఫ్రెండ్స్, నాకు ఇప్పటికి కూడా నాకు అడగాలంటే ఏదో విధంగా ఉంది. నిజం చెప్తున్నా, మీరు ఎవరన్నా చూసారో లేదో, ఓల్డ్ సబ్స్క్రైబర్లకి నాకు అప్పుడు 10,000 మంది కూడా లేరు అనుకుంటా. ఆ టైంలోనే నేను ధైర్యం చేసి 2 లక్షల దాకా అప్పులు చేసి మరి నేను వీక్లీ స్పెషల్లో పెట్టి అది నేను లాస్ అయిపోయాను. అప్పుడు ధైర్యం ఉన్నింది నాకు, ఇప్పుడు కూడా ధైర్యం ఉంది. ఇప్పుడు కూడా ఏంటంటే, ఇప్పుడు నేను ఛానల్ కోసము ఇవన్నీ కొనాలంటే కొద్దిగా టైం పడుతుంది. ఒక 1 year అలా పడుతుంది. ఇప్పుడు మీ అందరికి తెలిసిందే, రీసెంట్ గా నేను ఇండ్లు రీకన్స్ట్రక్షన్ చేసుకున్నాను. సో దాని ద్వారా మొత్తం ఎక్కువ ఇబ్బంది అయిపోతుంది అనమాట. సో టైం పడుతుంది. అందుకనే మీకు ఈ టైంలో మీకు మంచి అవుట్పుట్ ఇవ్వాలి. ఇప్పుడు తెలుగులో నాకు తెలిసినంత వరకు మనం ఇచ్చినంత అవుట్పుట్ ఎవరు ఇవ్వట్లేదు. పెద్ద పెద్ద యూట్యూబర్లే ఇంకా స్టాప్ అయి ఉన్నారు. కొంత ఇంకా లక్షలలో ఉండే వాళ్ళు కూడా ఏదో అక్కడక్కడ వెళ్ళడం, అక్కడక్కడ తీయడమే జరుగుతుంది. కానీ తప్ప మాలాగా వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఆడ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా, దెబ్బలు తగిలిన, పోలీసు వాళ్ళు పట్టుకుని, ఇలాంటి ఎన్నో జరిగాయి. మీకు అవన్నీ చెప్పను నేను. మీకు తెలుసో లేదో, లైక్ నా ఇంట్రోవర్ట్ లో ఒక 10% ఒక సగం ఉంటా నేను. బయటికి కొద్దిగా ఎక్స్ట్రోవర్ట్ గా మాట్లాడి అది చేస్తా కానీ ఇంట్రోవర్ట్ లో సగం ఉంటా అనమాట. నేను చాలా విషయాలు చెప్పుకోవడానికి కూడా నాకు ఇదిగా ఫీల్ అవుతాను. నేను ఎప్పుడు పర్సనల్ కూడా షేర్ చేయడం ఇలాంటి చెప్పడం ఫ్రెండ్స్. సో ఫైనల్ గా నేను మాట్లాడండి. మెయిన్ థింగ్ ఏంటంటే, మీరు డబ్బులు అనేది హెల్ప్ అనేది కాదు. ఇంకో విషయం ఏంటంటే, మీరే స్వయంగా ఏమన్నా ఛానల్ కోసం కెమెరా గానీ అట్లా ఏమన్నా తీపిస్తానన్నా కూడా హ్యాపీగా తీసుకుంటాను. ఎందుకంటే ఇంత ముందు ఒకరు నైట్ వర్షన్ కెమెరా నాకు గిఫ్ట్ గా ఇచ్చారు, దుబాయ్ లో వర్క్ చేసే వాళ్ళు. సో వాళ్ళకి కూడా నేను చెప్పాను, థ్యాంక్ యూ చెప్పాను. సో మీ అందరికి కూడా చెప్పాను. అలా మీరు కనుక హెల్ప్ చేశారంటే నేను ఏ వస్తువు తీసుకున్నా గానీ మీకోసమే తీసుకుంటాను, ఛానల్ కోసమే తీసుకుంటాను. ఈ రోజు హెల్ప్ చేసిన వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటాను. నాకు తోచినంత సహాయము బాబ్జీ గారు చెప్పాడు కదా, ప్రతి ఒక్కరి నేమ్ రాసుకొని వాళ్ళకి కంపల్సరీగా రిటర్న్ గిఫ్ట్ మాదిరి మేమైతే ఇస్తాం ఫ్రెండ్స్. సో మీకు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా, ఆ నెంబరు తర్వాత స్కానర్ పెడుతున్నా చూడండి, ఆ స్కానర్. సో వీటి రెండింటికి మీరు కనుక మీకు తోచినంత, ఇంతని నేను అనట్లేదు, ఇంతని మేము డిమాండ్ చేయట్లేదు, మీకు ఇష్టం వచ్చినంత, మీకు ఎంత ఉందో అంత మీ మనస్ఫూర్తిగా వేయండి. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, చాలా లెంత్ అయిపోయింది వీడియో. సో ఇంకా వీడియో చూసి ఎంజాయ్ చేయండి, ఇంకేం చెప్తాం. సో మీ అందరికి కూడా థ్యాంక్స్, మీ ఇద్దరికి కూడా. సో నాకు స్టార్టింగ్ నుంచి, నాకు సుధీర్ అయితే ఛానల్ స్టార్టింగ్ నుంచి నాకు హెల్ప్ చేస్తూనే ఉన్నాడు, వస్తూనే ఉన్నాడు, సపోర్ట్ ఇస్తున్నాడు. సో ఇంకా బాబ్జీ మామ మధ్యలో వచ్చాడు, కానీ మధ్యలో వచ్చినా కూడా మనోడు ఎట్లా అంటే ఒక బ్రేక్ ఈవెన్ నెక్స్ట్ లెవెల్. సో ఆడియన్స్ పిచ్చెక్కిపోతారు.
సో బాబ్జీ 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 సుధీర్ 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 అని. సో నేను ఎప్పుడు పరాయి ఛానల్ అనుకోలేదు, అది మన ఛానల్ అనుకున్నా. స్టార్టింగ్ నుంచి కూడా స్టార్టింగ్ పెట్టేటప్పుడు కూడా అడిగాడు అబ్దుల్, అలా నేను ఛానల్ పెట్టాలనుకుంటున్నా యూట్యూబ్ కొంచెం సపోర్ట్ అంటే, నేను నీ ఛానల్ ఉన్నంత వరకు నేను వెనకితే ఉంటా పోరా, నీకేం ఇబ్బంది. లైఫ్ లాంగ్ మేమందరం హ్యాపీగా కలిసి ఉండాలని, మేమందరం ఇలాగే మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని దేవుని కూడా కోరుకుంటున్నాను, మీరందరూ కూడా కోరుకోండి ఫ్రెండ్స్. సో ఓకే, ఇంకా లేట్ అవుతుందో స్టార్ట్. Hello guys, welcome back to Royal Vihari, another ghost exploring vlog in D Block location. సో లాస్ట్ వీడియో ఎంతగానో ఎంజాయ్ చేశారు D Blockలో. సో మళ్ళీ పార్ట్ 2 తీయండి అని చాలామంది కామెంట్స్ అయితే పెట్టారు. సో మీ కామెంట్స్ని నేను పరిగణంలోకి తీసుకొని నేను మీ కామెంట్స్ని గౌరవించి సో మళ్ళీ ఇక్కడ తీయమంటున్నారు కాబట్టి నేనైతే వచ్చాను ఫ్రెండ్స్. సో లాస్ట్ టైం వచ్చేసి మీ అందరూ చూశారు కదా, లాస్ట్లో వెంకీ అన్న పైన ఎక్కువ అటాక్ చేయడము, స్టార్టింగ్ నుంచి కూడాను మనకి ఇక్కడ యాక్టివిటీస్ ఘోరంగా జరగడము, ఆడ నుంచి మేము వచ్చినప్పుడే ఇక్కడ షాడో అయితే ఉన్నదన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ వచ్చాము, ఇందాక మేము ఇంకా కెమెరాలు సెట్ చేసుకుంటున్నాము, అప్పుడు అక్కడ దూరం నుంచి టక 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 సౌండ్ వచ్చింది, అది రికార్డ్ చేయలేకపోయాము. సో ఇక్కడైతే గైస్ నిజంగా ఏముందో కానీ నెక్స్ట్ లెవెల్గా థ్రిల్ అయితే కలుగుతుంది, నెక్స్ట్ లెవెల్గా హర్రబుల్గా ఉంది. సో వీడియోలోకి ఎలా పోయే ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను మీరు చెప్తున్న ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క లొకేషన్కి ఎంతో దూరం ట్రావెల్ చేసి వస్తున్నాను ఫ్రెండ్స్. సో ఈరోజు మనతో పాటు సుధీర్ కూడా వచ్చేసాడు అనమాట. అంతా బాగున్నారా? నేను చాలా రోజులు గ్యాప్ ఇస్తూనే ఉన్నా కదా వీడియోలకు. మామూలే, ఏమంటే కొంచెం హెల్త్ ఇష్యూ ఉన్నది, ఫీవర్ వచ్చేసి ఫుల్ బాటిల్స్ ఇంజెక్షన్స్ అన్నీ వేసుకొని కొంచెం స్టేబుల్ అయ్యా. అబ్దుల్ వచ్చేసి మన సబ్స్క్రైబర్లు కోరుతున్నారు రావాలా నువ్వు అంతా, సుధీర్ని తీసుకెళ్ళి అంటున్నారు అని చెప్పాడు. ఎలాగైతేనేమి ఆ దేవుని దయ వల్ల మీ దయ వల్ల హెల్త్ అయితే క్యూర్ అయింది, అందుకని మీకోసం ఇప్పుడు వీడియో కోసం వచ్చాను. ఇక్కడ వచ్చేసి చెప్పాడు అబ్దుల్ నాకు, మన గైస్ వినిపిస్తుందా, మన వెంకీ అన్న పైన బాగా అటాక్ చేసిందని చెప్పేసి. ఇక్కడ ఏముంది ప్రజెంట్, ఆ రోజు ఏమున్నది, ఎవరు అటాక్ చేశారు, ఇంతకు ఇక్కడ ఏది ఉంది అనేది మనం తెలుసుకున్నాం ఇప్పుడు మొత్తం సెర్చ్ చేసేసి. ఓకే ఫ్రెండ్స్, ఇద్దరమే వచ్చామన్నమాట. సో బాబ్జీని కూడా తీసుకొని రమ్మన్నారు కదా, కుదరలేదు, ఎందుకంటే మీకు చెప్పాను కదా ఈ లొకేషన్ వచ్చేసి చెన్నై అనమాట. సో చెన్నైకి ఇంత దూరం ట్రావెల్ చేసి టీం అందరినీ పిలుచుకొని రావాలంటే కొద్దిగా ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్లో కష్టమైపోతుంది, అందుకని ఈరోజు మేము ఇద్దరమే వచ్చాము. సో మాకు వీలైనంత వరకు చెప్పాను కదా, జస్ట్ ఏముందనే క్లారిఫికేషన్ కోసము చేయగలుగుతాము, అలాగే ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇంకా అంతకు మించి రిస్క్ అవుతుందా, రిస్క్ తీసుకుంటామా లేదా అనేది మీరే చూసేయండి ఫ్రెండ్స్. ఇదే అర్థం వెళ్దామా, చూద్దాం ఆ సౌండ్ ఏదో వెళ్దాంబా, ఎక్కడికైనా వెళ్దామంటే నేను వద్దంటున్నా చెప్పు. అందుకే కదా నువ్వు మన ఛానల్లో మోస్ట్ సపోర్టివ్ పర్సన్. ఎవరికి చూపి దాంట్లోకా టార్చ్దా, కెమెరా ఎందుకు బ్లర్ ఉంది, బ్లర్ ఉందా? ఇప్పుడు లైటింగ్ చూసుకో, లైటింగ్ పెంచు, లైటింగ్ తక్కువ ఉంది. ఓకే, ఆడొస్తున్నా కదా సౌండ్.
సో ఫ్రెండ్స్, అక్కడ సౌండ్ ఏదో వస్తుంది. నిజంగా సుధీర్, అసలు లోపలైతే బీభత్సం జరిగింది తెలుసా. సడన్గా వెంకీ అన్న పైన ఎందుకు అంతగా అటాక్ చేసింది అనేది నాకు కూడా అర్థం కాదు. చూసుకో బ్రైట్నెస్ అది లొకేషన్కి మనకు ఉన్నప్పటికి ఎట్లా అనేది చెక్ చేసుకుంటాం. ఓకే, అదే అటుపక్క సౌండ్ అయితే రాదా? సరేదా, వెళ్దాం ఇటుపక్క చూద్దాం. సౌండ్స్ వస్తున్నాయి. రాజమార్గం రెండు వైపుల నుంచి ఉంది దీనికి దారి. ఒకటి దొడ్డి దారి, ఒకటి రహదారి. లేదు, రెండు ఏంటి ఇదే. ఓకే, ఈ ట్రాక్లు అయితే ఈ ట్రాక్లు ఊగిపోతున్నాయి తెలుసా. గైస్ మీరు అంతా చూసారు కదా, ఫస్ట్ ఆ ట్రాక్ ఊగిపోతున్నాయి. ఏంటి అసలు మా ఇద్దరు కదిలించా కూడా కదలదు. అలాంటిది ఒక రేంజ్లో ఊగిపోయింది తెలుసా, కింద పడింది. అది స్టార్ట్ అయింది అప్పుడు ఈ సినిమా. మేమిద్దరము దీని గురించి అనుకున్నప్పుడు, అదే ఇట్లా వీడియో చూసాను సుధీర్ కూడా చూసి అనుకున్నప్పుడు ఏం చెప్పినట్టుంటే హైరా అన్నాడు, ఉండే ఛాన్స్ అవకాశం ఉందిరా అన్నాడు. అందుకనే ఆ అవకాశం ఉందా లేదని కూడా తెలుసుకుందామని అనుకున్నాను. ఇంకొకటి సుధీర్, ఆ రోజు హైలైట్ ఏంటంటే వర్షం ఇది పైన మేఘాలు ఉరుముతున్నాయి, బల్లునింది ఒక్కటి గ్యాస్. నేను ఆ వీడియో మొత్తంలో కూడాను నాకు మెంటల్ ఎక్కిపోయింది. ఏందిరా అంటే అదేంటి బాత్రూంలో షాడో కొని వచ్చింది. అది చుట్టూ కొండలు ఉన్నాయి సైడ్కు, ఆ సైడ్ మధ్యన అది ఇది పడుతుంది కదా, ఏమంటారు వెలుగు వస్తుంది, ఆ టైప్లో వచ్చింది. ఆ టైప్లో వచ్చినప్పుడు కనొచ్చింది. లిటరలీ షాక్ అసలు. అద్దులు సినిమాలలో చూసినట్టు నిజంగా ఆ రేంజ్ ఉంది గాయస్. నిజంగా అది ఎక్కడైతే పిచ్చ హ్యాపీ అనిపిస్తుంది నాకు. హలో, ఇక్కడ లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు మాకు చుక్కలు చూపించిన వాళ్ళు ఇంకా ఉన్నారా? ఇదే తంతు డోర్లు పడిపోవడం, డోర్లు ఓపెన్ కావడం, డోర్లు కొట్టుకోవడం. చూడండి. హలో, చూద్దాం ఉన్నారా మీరు? మీకోసమే మేము మళ్ళీ వచ్చాము, మిమ్మల్ని చూడాలనేసే. చాలా దూరం ట్రావెల్ చేసి వచ్చాము మేము మిమ్మల్ని చూడడానికి. ఎందుకు మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు ప్రతిసారి? ఇంటికి వచ్చిన అతిథిని గౌరవించాలంటారు. ఇప్పుడు ఇది మీ ఇల్లే కదా, మీ ఇంటికి మేము వస్తున్నాం కదా,
గౌరవించాలి కదా మీరు. గౌరవంతోనే కదా వాకిలేస్తుంది మకాను. గౌరవంతో వాకిలేదు సార్ ఎవరన్నా అంతే, దాంట్లో గౌరవం దాంట్లోది. మనుషుల గౌరవం వేరు, దాంట్లో గౌరవం వేరు. మీరు ఇక్కడ ఎందుకున్నారో నేను తెలుసుకోవచ్చా? మీరు ఈ బిల్డింగ్ మొత్తాన్ని మీదే అనుకొని ఉన్నారా? గ్లాసెస్ ఇటపడిపోయినాయి. ఎవరికన్నా పొరపాటున దిగిపోతే అందుకే జాగ్రత్తగా ఉండాలి. ముందుగా నేను జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్యన దుడుకు ఎక్కువ అయిపోతుంది. ఆ కనెసినప్పుడు అన్నప్పుడు పరిచయం వెళ్ళిపోవడము, ఏదంటే అది చేయడము, అతి పనులు ఎక్కువ అయిపోతున్నాయి. సో తగ్గించుకోవాలి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఏమంటారు, దుడుకు అయిపోతుంది నాకే. కొంచెం మాట వింటావు, లేకపోతే నేను నాదే రాజ్యం అంటావు. సో ఫ్రెండ్స్, ఆ రోజు క్లైమేట్ కూడా బీభత్సంగా ఉండింది. సో ఈరోజు అయితే ఎందుకో తెలియదు, ఈ చెన్నైకి వస్తే మాకు ఇదే ప్రాబ్లము. గాలి ఉండదు, ఒక్క సావు కొడుతుంది, అన్నీ ఊపిరంతా ఆగిపోతుంది. ఇంకొకటి நான் உங்களுக்கு பேச மாட்டீங்க, ஆசை பண்றீங்க. நான் ரொம்ப தூரம் டிராவல் பண்றேன், இங்கதான் వచ్చిండ్రా నేను. సో నా తమిళ్ కొంచెమే వచ్చును. మీరు కనుక మాకు కనొచ్చారంటే, మాతో మాట్లాడారంటే, తమిళ్ తెలిసిన మా అన్ననే, మా శరదన్ననే పిలుచుకొని వస్తాం. எங்க இருக்க? யானிச்சது சுதே, யானிச்சு సుధే వెళ్ళు ఆడ క్యాప్చర్ అయింది చూడు గైస్. మీరు చూసారు కదా అక్కడ ఏముంది? ఏం లేదు, చిన్న బాత్రూమ్ అది అంతే. అవునా? ఏం లేదు ఇక్కడ. నువ్వు నేను వస్తానా కదా, ఇక్కడ ఏదో కనెక్షన్ నాకు. నేను వచ్చి చూసినా కదా, ఏం లేదు. కెమెరాలో క్యాప్చర్ అయింది, నేను కెమెరాలో చూసింది. ఇక్కడ ఏదో క్యాప్చర్ అయింది. ఓకే, అది లైక్ లెగ్స్ టైప్లోనే ఏదో కనెక్షన్. చూద్దాం. ఇంకా ఎంతసేపు దాక్కుంటారో మీరు. ఒకసారి కనపరిస్తే మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. మా వాడు ఏదో విజువల్ చెప్పినట్టు నాకు ఆశ పుడుతుంది. మా తెలుగు మీకు అర్థమవుతుందా? ఇదేంది కింద పడింది? ఇదే మొన్న కింద పడేది. ఎవరికి ఏం తగల కదా. గాజప్పులు ఉన్నాయి, కూర్చుకొని ఉంటే. ఎటు పక్క వచ్చింది?
ఏమైంది పక్ష అదే పక్ష లాస్ట్ టైం కూడా చూసా. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏది పక్ష గమనిల్లు అనుకుంటా, గమనిల్లు అంతగా ఎక్కడ అలాంటి పక్షులు ఈ మధ్య లొకేషన్లో కనసంగా ఉంటాయి. అది కథలను కూడా కథల్లో చూస్తాను. కథలను కూడా కదలడంలో చూడు కెమెరా పెట్టండి. సుధీర్ అదో కదిలింది చూడు, కదలలే అన్నావు. వద్దులే ఆ స్వామి. వెళ్ళిపోండి. ఇదే అనుకుంటా, ఈ రూమే అనుకుంటా గైస్. ఈ రూమ్ నుంచి అక్కడే అనుకుంటా క్యాప్చర్ అయింది. అంతేలే, ఇక్కడేలే, అక్కడ క్యాప్చర్ అయింది. ఏంది క్యాప్చర్ అయింది అబ్బా పాప, నెక్స్ట్ లెవెల్ విజువల్ అదైతే. ఇప్పటికి కూడా కళ్ళ ముందర అదండి తిరుగుతుంది. సో బట్ ఈరోజు ఏమో ఫ్రెండ్స్ చాలా కూల్గా సైలెంట్గానే ఉంది. మరీ అంత వైలెంట్ కాలే, నిశ్శబ్దం ప్రమాదకరం అట్లంటావా? ఎప్పుడైనా పెద్దోళ్ళు అంతా చూసినావా, అరిచే కుక్కలు కరవు, కరిసే కుక్కలు అరసవు, ఆ టైప్లో. సైలెంట్గా వచ్చి పట్టుకుంటాయి కుక్కలు. ఏంటండి కోపడ్డారా, లేకుంటే మళ్ళీ వచ్చామని? లేకపోతే మా దగ్గర రావట్లేదా? నేను వచ్చినా అని ఏమన్నా కనపడట్లేదా ఏంది? నేనంటే ఇష్టం లేదా? సో నేను చాలా ట్రై చేశాను తమిళ్ నేర్చుకోవాలని, నా వల్ల కావట్లేదు. కన్నడ కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను. చూడు ఇప్పుడు చూడు గైస్, చూడండి ఇక్కడ చూడండి, ఎక్కడ చూడండి. ఇప్పుడు చూసినావా, మన ఇద్దరం కదిలిచాం. మనము ఇద్దరం కదిలిచా కూడా కదలలేదు ఇందాక మేము. ఇప్పుడు పడి చూడండి. తెలుగు తమిళ్ వారు అవసరం లేదు, తెలుగు తమిళ్ అందరం ఒకటే. మేము తెలుగు వాళ్ళమని కోపడకండి, అలాగని మేము వచ్చామని కొత్త వాళ్ళమనే ఉద్దేశంతో కోపడద్దండి. మీరున్నది ఇక్కడ 100% నిజమని మేము నమ్ముతున్నాము. కానీ మీరు ఎవరు ఎందుకున్నారని తెలుసుకోవాలనుకుంటున్నాము. మీరు ఒకసారి మాకు ఎదురుగా వస్తారా? సో చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ టైము ఇదే రూమ్లో అటుపక్క అది దొబ్బేసింది, ఈరోజు ఆ రూమ్లో దొబ్బేసింది. ఏమంటుంది మీ ఆలోచన ప్రకారం? నా ఆలోచన ప్రకారం అయితే
అది మనకు హాని చేయదలుచుకోలేదు అనుకుంటున్నా. ఇది మనకు హాని చేయదలుచుకోలేదు అనుకుంటున్నా. ఎందుకంటే మన ఇద్దరం అట్లా వచ్చినప్పుడు ఎప్పుడు దెబ్బకూడదు మన పైన. కానీ లాస్ట్ టైం వెంకన్న అయితే చూపించింది ఎంత అటాక్ ఇస్తున్నారు అసలు ఇంత కూడా లేదు. ఎంత అంటే కొద్దిగా చాలా చాలా కూల్గా ఉంది. ఆ రోజు ఫస్ట్ టైం వచ్చినామనో లేకుంటే ఏ ఉద్దేశమో తెలియదు కానీ ఎంతగా అటాక్ చేసినంటే అంతగా అటాక్ చేసింది. ఏదో చల్లగా ఉంటుందని టీ షర్ట్లు వేసుకొచ్చినాము. ఇక్కడ నుంచి కారిపోతుంది. దా పైన టెర్రస్ ఇదేనా ఇంకా ఉందా ఫ్లోర్? టెర్రస్ ఉండింది. సో టెర్రస్లో కూడా మీరు చూసారు కదా ఫ్రెండ్స్, క్యాప్చర్ అయ్యింది. అలాగే అటుపక్క ఇంకొక ఫ్లోర్ కూడా ఉందన్నమాట ఇది. సో దాంట్లోకి కూడా వెళ్ళడానికి ట్రై చేద్దాం మనం. సో లాస్ట్ టైం అయితే ఫ్రెండ్స్ ఇక్కడ క్లియర్గా కనొచ్చింది షాడో అయితే. మీరు ఇక్కడ క్లియర్గా షాడో ఉండింది. ఇక్కడ ఏ అబ్దుల్ అక్కడ ఏదో సౌండ్ వస్తుంది చూడు. ఇది సౌండ్ వస్తుంది అక్కడ, సౌండ్ వస్తుంది ఏదో. సుధీర్ అక్కడ ఏదో ఉంది, క్యాప్చర్ అవుతుందా ఇప్పుడు? చూడు అక్కడ ఉన్నింది ఏదో. అవునా? ఇప్పుడు చూడు అక్కడ ఉన్నింది ఏదో. అవునా? ఇక్కడేది సౌండ్, ఇక్కడేదో సౌండ్ వచ్చింది. ఎక్కడ కనపడింది నీకు? ఇక్కడ అక్కడ ఏం లేదే. దీనికి దారి ఏదైనా ఉందా? దారే లేదు. ఏంటి అసలు ఇది? మనం ఎక్కొచ్చు స్టెప్స్. దానిపైన ఏదో క్లియర్గా క్యాప్చర్ అయింది. నాకైతే అస్సలు కనపడలేదు. మరి అక్కడ ఏంది సౌండ్? ఏంటి ఆ పక్క ఏంది సౌండ్ వచ్చింది? షాడో క్యాప్చర్ అయింది. ఇక్కడ ఏదో సౌండ్ వచ్చింది. ఈ లొకేషన్లో ఉన్నదేంటి, జిన్నా లేకంటే డెవిలా? యాక్చువల్గా ఇప్పుడు మేము టైటిల్లో కూడా జిన్ వర్సెస్ డెవిల్ అని పెట్టాం కదా. మేము ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు కేవలం ఇక్కడ గోస్ట్ యాక్టివిటీసే జరిగాయి, ఎక్కువగా అటాక్ చేయడం జరిగింది. సో మాకు జిన్ ప్రెజెన్స్ కానీ జిన్ యొక్క యాక్టివిటీలు కానీ మాకేం కనపడలేదు. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత మాకు సేమ్ అలాగే గోస్ట్ యాక్టివిటీ, గోస్ట్ ప్రెజెన్సే జరుగుతుంది. కానీ మేము ఎప్పుడైనా సరే ఇంతవరకు మేము తిరిగిన ఎక్స్పీరియన్స్తో ఎక్కడైనా సరే హెవీగా యాక్టివిటీలు జరుగుతున్నా, అటాక్ చేయడం జరుగుతున్నా కూడా అప్పుడు మేము ఏమనుకుంటామంటే ఇక్కడ జిన్ ప్రెజెన్స్ ఉందేమో అనుకుంటాము. సో జిన్ ఏమన్నా ఉండే అవకాశం ఉంటుంది అనేసి మాకు ఒక నమ్మకం ఫ్రెండ్స్. సో గోస్ట్ అయితే అంతగా అటాక్ చేయదు, గోస్ట్ అయితే అంత యాక్టివిటీలు ఎప్పుడు జరగవు అనమాట. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏదో ఉంది, సంథింగ్ అది ఉండే అవకాశం ఉంది అనేసి మేమేం చేసామంటే కొద్దిసేపు తర్వాత దాన్ని రెచ్చగొట్టడం మొదలుపెట్టాము. సో మేము రెచ్చగొట్టిన తర్వాత ఎలా ఏం జరిగింది అనేది మీరు నెక్స్ట్ చూడబోతున్నారు ఫ్రెండ్స్. సో దానికన్నా ముందు మీకు ఒక చిన్న క్యూరియాసిటీ పెంచుతున్నా చూడండి. ఇప్పుడే నిజంగా చెప్తున్నాను, నేను ఒక రూపాన్ని చూశాను ఇక్కడ. సో ఆ రూపం అయితే భయంకరంగా ఉంది. చూసినప్పుడైతే నాకు గూస్ బంప్స్ వచ్చేసాయి ఫ్రెండ్స్. సో మీరు కూడా డెఫినెట్గా ఆ రూపాన్ని చూసిన తర్వాత లిటరల్గా షాక్ అయిపోతారు. సో వీడియో ఎంతవరకు చూసినంటే డెఫినెట్గా నచ్చే ఉంటుంది. సో వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్.
వచ్చింది కాదు నాకు తెలియక ప్రతి ఒక్క రూమ్లో ఇది ఉంది. ప్రతి ఒక్క రూమ్లో ఉన్నాయి. నేను అదే అనుకున్నా, ఇలాంటివి ఎక్కువ హాస్పిటల్కి దానికి యూజ్ చేస్తారు కదా, అది హాస్పిటల్కి సంబంధించిందా లేకుంటే ఏందనేది నాకు అర్థం కాల. ఇది ఉందా, ఇది లాస్ట్ టైము ఇక్కడ డిస్కో డ్యాన్స్ ఆడింది తెలుసా. సెప్టిక్ అయ్యే అవకాశాలు దండిగా ఉన్నాయి తెగుతాయి. యా తమిళప్ప మీరు లేడీయా లేకుంటే జెంట్సా ఎవరు? ఇప్పుడున్నది ఎవరి సోలో తెలుసుకోవచ్చా? ఎక్కడి నుంచి వచ్చింది అది? ఇప్పుడు ఇప్పుడు జరిగిందా? చూద్దురా ఈ పక్క చూద్దురా, నీకు అర్థమైంది. కాదు, నిదానంగా ఏదైనా దెబ్బేయాలని చూస్తున్నా. ఎట్లా నిదానంగా చేసేదంతా కూడా ఏది తెలుసా? అంగపారంటావా? తలైవా తలైవా గోష్ల తలైవా తలైవానే ఉన్నట్టుంది. తలైవానే ఉన్నట్టుంది. ఫ్రెండ్స్, మేము ఒక కోడ్ మాదిరి చెప్తున్నాము. ఇప్పుడు మనకు గోష్లన్నిట్లో ఇప్పుడు మనకు తమిళ ఇండస్ట్రీ మొత్తానికి సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఎలా కింగ్ తలైవా అంటారో, అలాగా వీటి గోష్లన్నిటికీ తలైవా యా మరహబా అంటాం కదా మనం, అది ఉన్నట్టుంది. సో దాని పేరు ఎందుకు చెప్పట్లే అంటే చూద్దాం. ఇంకా అదేని మనం దాని పేరు పలికేసామంటే దానికి అర్థమైపోతుంది, మనం కనుక్కుందామనే ఉద్దేశంతో. సో అందుకని పలకట్లేదు. తలైవా எங்க இருக்கு? అద్భుతమైన ట్విస్ట్ వస్తుందేమో. ఇప్పుడు మనం క్లారిఫికేషన్ కావాలంటే ఏం చేస్తే బెస్ట్ అంటాం? ఇప్పుడు వాటి నుంచి మనం క్లారిఫికేషన్ తీసుకోవాలంటే ఎట్లా దాన్ని ట్రిగర్ చేయాల్సిందే. ఏ విధంగా చేద్దామని? ఏ విధంగా ఏముంది, మామూలు ఇంకా రోజు చేసే విధంగానే. ఏమైందియా? వాకింగ్